ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకి ఏం చేస్తుందో చెప్పండి. ఇక్కడ పైడి భీమవరంలో ఉందంటే ఒక ఏపీఐసి ఎస్సీజెడ్, అది కూడా రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పొచ్చింది. ఇక్కడ నేనేమి నా గొప్పలు నేను చెప్పుకోవడం లేదు. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. దిస్ ఈజ్ ది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఏపీఐసి పార్క్ అట్ పైడి భీమవరం శ్రీకాకుళం శాంక్షన్ డేట్ అంటే 2006 నుంచి 2013 మధ్యలో ఇది కంప్లీట్ అయింది అని చెప్పి. మరి అక్కడ ఎలాగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పైడి భీమవరంలో అంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ అయింది? మీరెందుకు ఎక్కడ జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? ఒక బాబు పోర్టుకు అనుసంధానంగా 9,000 10,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాము. దాన్ని వాడండి. ముందు మీరు కేంద్ర మంత్రిగా మీరున్నారు, రామ్మోహన్ నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించుకుని ఆ ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించేట్టుగా మీరు ఏర్పాటు చేయండి. ఎక్కడ పబ్లిక్కి ఇంత పిసర ఇబ్బంది పెట్టకుండా 10,000 ఎకరాల్లో మనం బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ మనం చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు మీకు చెప్తున్నాను, నేను మీ మీద చాలా గౌరవంతో చెప్తున్నాను. గతంలో నేనే మిమ్మల్ని చాలా తిట్టాను. స్టీల్ బెంచీలు ఎంపీ అని తిట్టింది కూడా నేనే. ఆ అపవాదు నుంచి బయటపడేటటువంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది కేంద్ర మంత్రి. రాష్ట్రంలో మా నియోజకవర్గంలో సుమారుగా 1,800 ఎకరాల సాల్ట్ ల్యాండ్ ఉంది. మీరు సాల్ట్ కమిషన్ లెటర్ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని. 9,000 10,000 ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది, సాల్ట్ ల్యాండ్సే. మీరు సాల్ట్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం లెటర్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని చెప్పండి. ఎవరి దగ్గర ఒక్క ఇంచు భూమి మనం ఎవరి దగ్గర తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ చేయొచ్చు ఈ జిల్లాలో. మా పలాసలో ఇంకో 440 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టాం. ఇవన్నీ చాలా చిత్తశుద్ధితో చాలా కష్టపడి ప్రజలను ఒప్పించి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసినాం. ఇవన్నీ మేము ఆ కష్టం మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినటువంటి డైరెక్షన్స్ మాకు తెలుసు కాబట్టి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను. పోర్టు కట్టడం మనకు సంబరం కాదు. ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ఇది పెడుతున్నామని చెప్పి. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం, బాబు ఆ బీపీసీఎల్ ఆ పెట్రోకెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ మా జిల్లాకి ఇవ్వండి, ఇక్కడ ఉంది ల్యాండ్ ఉంది, ఇక్కడ పెట్టండి అని మొత్తుకుంటుంటే పట్టించుకున్నవాడు లేడు. ఒక్క ఎన్సీలియర్ ఇండస్ట్రీ మన జిల్లాకు తీసుకొని రండి. అచ్చెన్నాయుడు గారు మీ కెరియర్, రామ్మోహన్ నాయుడు గారు మీ కెరియర్. చాలా సిగ్గు, ఇది చాలా సిగ్గు. మీరేమో మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను.